హాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్ స్వీట్కి కావాల్సినవి ముందు మీడియం సైజు 3 బీట్రూట్స్ తీసుకోవాలి. తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. పేస్ట్లా ఉండాలి బాగా. వాటర్ మట్టుకు వేయద్దు. చక్కగా ఇట్లా మిక్సీ జార్లో పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నా బాగా కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నా. బాగా కాగాక ఈ గీలో ఆ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా ఈ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ బీట్రూట్ పేస్ట్ని ఇవి నేతిలో వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేసుకోవాలి. పచ్చివాసన రావద్దు, అసలు బాగా వేపాలి. ఈ పేస్ట్ని ఈ నేతిలో వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. ఇదైతే కలర్ మారింది, బాగానే ఫ్రై అయిపోయినట్టు. కలర్ కొంచెం చేంజ్ అయ్యాక ఇందులో ఒక చక్కెర, ఇగో 1/2 కప్ వేసుకుంటున్నా. 1/2 కప్ చక్కెర వేసి బాగా కలపాలి. పాకం వస్తుంది. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఇది బాగా పాకం వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ బీట్రూట్ని పచ్చివాసన పోయాక నెయ్యితో వేపాలి. కొద్దిగా నెయ్యి మీరు ఎక్కువ తినేటట్టయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. చక్కగా పచ్చివాసన మట్టుకు ఉండకూడదు, ఉంటే బాగుండదు స్వీటు. చక్కగా నేను 1/4 కిలో బీట్రూట్లు తీసుకున్నాను. 1/4 కిలోకి దీంతో 1 కప్పు వేసుకున్నా, సరిపోతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మంచిగా కలుపుతూనే ఉండాలి, మాడకూడదు. పాకం వచ్చేదాకా కలపాలి. ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. ఇవి తిన్నా కూడా మంచిగా ఐరన్, ఫుల్ ఐరన్ ఉంటుంది. ఎవరైనా పిల్లలు తిన్నా వాళ్ళు కూడా తింటారు. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. బీట్రూట్ అయితే ఎవ్వరు తినరు కదా. ఇట్లా తింటారు. ఈ స్వీట్ పెడితే మటుకు తప్పనిసరిగా తింటారు. ఇందులో అసలు వాటర్ టచ్ కానివ్వద్దు. ఇంకా కొంచెం ఆయిల్ తక్కువనే ఉంటుంది కదా, కొంచెం అసలు వాటర్ కానీ ఏదేదో ఆయిల్ కానీ నెయ్యి వేస్తున్నా. మంచి ప్యూర్ నెయ్యి తీసుకుని వేయాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. స్కిన్ కూడా మంచిగా గ్లో వస్తుంది ఇది తింటే. ఇగో ఇట్లా స్పూన్ ఎంబడ ఇట్లా తిప్పుతుంటే వస్తే ఇంకా అయిపోయినట్టే. ఇక మన స్పూన్ ఎంబడ వస్తుంది చూడండి గరిటెతోటి. అంతేనండి, ఎంతో ఈజీగా బీట్రూట్ స్వీట్ రెడీ. మీరు కూడా ఇట్లా చేసుకొని హెయిర్ గ్రోత్ కానీ స్కిన్ కూడా గ్లో వస్తుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవడమే. 1 స్పూన్ నేతిలో కాజు, బాదం, ఇలాచి అన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని డెకరేషన్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగల బీట్రూట్ స్వీట్ రెడీ. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇట్లా సిద్ధం చేసుకున్నా. అంతేనండి.